ఒక్కసారి ఆలోచించండి. మన ఆశలన్నీ అడియాసలైపోయి మనం నమ్మిందంతా మన కళ్లముందే కూలిపోతున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? ఈరోజు మనం చూడబోయేది సరిగ్గా అలాంటి ఒక ప్రయాణం గురించే. ఇది ఏదో పాత కథ కాదు. మనందరి జీవితాల్లో ఆ గందరగోళం నుంచి స్పష్టత వైపు ఎలా అడుగులు వెయ్యాలో చూపించే ఒక అద్భుతమైన మార్గమిది. అది 3వ రోజు. నిజానికి ఆ రోజొక పండగలా ఉండాలి. కాని అక్కడ అలాంటి వాతావరణమే లేదు. అంతటా ఒక రకమైన గందరగోళం, భారమైన నిశ్శబ్దం. ఎక్కడ చూసినా పగిలిన హృదయాల రోదనే వినిపిస్తోంది. గాలిలో కూడా చెప్పలేని నిరాశ, అయోమయం నిండిపోయాయి. వాళ్ల ఆశలన్నీ కళ్లముందే కూలిపోయాయి. అసలు ఏం జరుగుతోందో, ఏం జరగబోతోందో ఎవరికీ అర్థంకాని పరిస్థితి. ఆ దారిలో 2 శిష్యులు. వాళ్లడుగులు చాలా నెమ్మదిగా పడుతున్నాయి. కాని వాళ్ల ప్రయాణం యెరూషలేము వైపు కాదు, దానికి సరిగ్గా వ్యతిరేక దిశలో. విచిత్రమేంటంటే, ఏ అద్భుతం కోసమైతే వాళ్ళెదురుచూశారో ఆ అద్భుతం జరుగుతున్న చోటు నుండే వాళ్లు దూరంగా, చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు. సరే, మనం మొదటి భాగం నిరీక్షణ నుండి దూరం. ఇక్కడ అసలు ప్రశ్నేంటంటే, ఆ వాగ్దానం నెరవేరుతున్న ప్రదేశం నుండే వాళ్ళెందుకు పారిపోతున్నారు? యేసు మరణించి ఇప్పుడు పునరుత్థానమవుతున్న అదే యెరూషలేమును వదిలి వెళ్లడానికి కారణమేమై ఉంటుంది? చూశారా, వాళ్ల ప్రయాణంలోనే ఒక లోతైన వ్యంగ్యం దాగి ఉంది. వాళ్లకు తెలియకుండానే తమ జీవితంలో జరగబోయే అతిపెద్ద అద్భుతం నుండి దూరంగా నడిచివెళ్తున్నారు. యేసు ఎక్కడైతే మరణించారో, సమాధి చేయబడ్డారో, మరి ఇప్పుడు అదే సమయంలో పునరుత్థాన అద్భుతం జరుగుతోందో సరిగ్గా ఆ ప్రదేశం నుండే వాళ్లు పారిపోతున్నారు. ఇక్కడే మనం కాసేపు ఆగాలి. ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న కాదా? చూడండి, జీవితం మనం అనుకున్నట్టు జరగనప్పుడు ఒక్కోసారి మనం కూడా మన పిలుపు నుండి, మన కమ్యూనిటీ నుండి, చివరికి మన విశ్వాసం నుండే దూరంగా నడిచి వెళ్ళిపోతూ ఉంటాం. అసలు ప్రమాదమేంటంటే, ఆ అద్భుతం జరగడానికి సరిగ్గా ఒక్క క్షణం ముందు మన యెరూషలేమును వదిలిపెట్టేయడం. ఇక 2వ భాగం, దారిలో ఒక అపరిచితుడు. వాళ్ల ప్రయాణంలోకి అనుకోకుండా ఒక రహస్య వ్యక్తి వచ్చి చేరతాడు. ఇది ఒక చాలా ముఖ్యమైన సత్యాన్ని గుర్తుచేస్తుంది. ఏంటంటే, సమాచారం కలిగి ఉండటం వేరు, దాని వెనుక ఉన్న అసలు సత్యాన్ని గ్రహించడం వేరు. వాళ్ల మాటల్లోనే ఆ నిస్సహాయత మొత్తం మనకు కనిపిస్తోంది. మేమైతే నిరీక్షించియుంటిమి అంటే, ఒకప్పుడు నిరీక్షణ ఉండేది, ఇప్పుడది గతమైపోయింది. వాళ్లకు జరిగిన సంఘటనల గురించి వాస్తవాలన్నీ తెలుసు. కాని ఆ జ్ఞానం వాళ్లను నిరాశ నుండి బయటపడవేయలేదు, పైగా ఇంకా లోపలికి నెట్టేసింది. ఇక్కడే ఉంది అసలు విషయం. ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు, పుస్తకాలు చదివేయచ్చు, దేవుని గురించి గంటల తరబడి చర్చించవచ్చు. అయినా సరే, లోపల ఏదో ఒక శూన్యం మిగిలిపోవచ్చు. ఎందుకంటే కేవలం సమాచారం ఉండటం వేరు, సత్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించటం వేరు, ఒకరి గురించి మాట్లాడటం వేరు, వారి నిజంగా అర్థం చేసుకోవటం వేరు. అలా వాళ్లు నడుస్తుండగా ఆ అపరిచితుడు వారితో కలిశాడు. ఆయనే యేసు. కాని వాళ్ల బాధ ఒక తెరలా వాళ్ల కళ్లను పూర్తిగా కప్పేసింది. దాంతో తమ పక్కనే నడుస్తున్నది ఎవరో వాళ్లు గుర్తించలేకపోయారు. ఇది మన జీవితంలోనే ఒక లోతైన సత్యానికి అద్దం పడుతుంది. అవును, తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు, ప్రార్థనలకు జవాబు రానట్లు అనిపించినప్పుడు, జీవితం భారంగా మారినప్పుడు దేవుడు లేడేమో అనిపించవచ్చు. కాని నిజమేంటంటే, ఆయన ఎప్పుడూ తోడుగానే ఉంటారు. కంటికి కనిపించకపోయినా ఆయన ఉనికి ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు 3వ భాగం, హృదయాలు మండటం ప్రారంభమైనప్పుడు. ఇక్కడి నుండే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. వాళ్ల గందరగోళం ఆత్మీయ ఉత్సాహంగా ఎలా పరివర్తన చెందిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. యేసు వాళ్లకు ఏదో అద్భుతం చేసి చూపించలేదు. కాదు, ఆయన వారికి లేఖనాలను తెరిచారు. దానిలోని మర్మాన్ని విడమర్చి చెప్పారు. వాళ్ల శ్రమ దేవుని ప్రణాళికలో ఒక భాగమేనని అర్థమయ్యేలా చేశారు. జీవితం అర్థం కానప్పుడు దేవుని వాక్యమే మనకు స్పష్టతనిస్తుంది. చూడండి, వాళ్ల కళ్ళు తెరవబడటానికి ముందే వాళ్ల హృదయాలు మండటం మొదలుపెట్టాయి. ఇది ఒక అద్భుతమైన సూత్రం. బయట పరిస్థితులు మారకముందే నిజమైన మార్పు లోపల మొదలవుతుంది. వాళ్లలో ఒక ఆత్మీయ అగ్ని రగిలింది. ఈ రోజుల్లో ఎన్నో జీవితాలు ఇలాగే ఆత్మీయంగా చల్లారిపోయుంటాయి. ఉత్సాహం లేదు, అగ్ని లేదు, ఒక రకమైన శుష్కస్థితి. కాని యేసు వాక్యం చల్లారిన హృదయాలను సైతం మండించగలదు. అవును, ఆయనే ఆ ఆత్మీయ అగ్నిని తిరిగి ప్రజ్వలింపజేయగలడు. ఇక 4వ భాగం, కన్నులు తెరవబడిన క్షణం. కథ ఇప్పుడు పతాక స్థాయికి చేరింది.
ఆ గుర్తు తెలియని అపరిచితుడు తనను తాను వెల్లడి చేసుకునే సమయమిది. ఆహ్వానం, సహవాసం మరియు ప్రత్యక్షత, ఈ మూడింటి మధ్య ఉన్న లోతైన సంబంధమేంటో ఇప్పుడు చూద్దాం. వాళ్ల కళ్ళు తెరవబడటమనేది యాదృచ్ఛికంగా జరగలేదు. దానికొక క్రమముంది. మొదట మాతో ఉండు అనే ఆహ్వానంతో మొదలయ్యింది. అది ఆయనతో కలిసి భోజనం చేసే సహవాసానికి దారితీసింది. ఆ సహవాసంలో ఆయన రొట్టె విరిచిన ఆ ఒక్క క్షణంలో వాళ్ల కళ్ళు తెరవబడ్డాయి. చాలామందికి సమాధానాలు కావాలి, కాని యేసుతో సమయం గడపడానికి ఇష్టపడరు. ప్రార్థన, సహవాసం, అసల సంబంధం లేకుండానే ప్రత్యక్షతొచ్చేయాలనాశిస్తారు. కాని ఇక్కడ సూత్రం చాలా స్పష్టంగా ఉంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుకు తన జీవితంలో చోటిస్తాడో అప్పుడు ఆయన తనను తాను వెల్లడి చేసుకుంటాడు. 5వది చివరి భాగం, వెనకకు ప్రయాణం. ఇప్పుడు చివరి ఘట్టమనమాట. ఆ శిష్యులలో జరిగిన అద్భుతమైన పరివర్తనపై దృష్టి పెడదాం. కేవలం ఒకే ఒక కలయిక వాళ్ల జీవితాలను శాశ్వతంగా, పూర్తిగా ఎలా మార్చేసిందో గమనిద్దాం. వాళ్ల మార్పు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కాసేపటి క్రితం దూరంగా నడుస్తున్న అవే ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు తిరిగి యెరూషలేము వైపు పరుగెత్తుతున్నారు. వాళ్ల ప్రయాణం గందరగోళం నుండి స్పష్టతకు, విచారం నుండి ఆనందానికి, లక్ష్యం లేనితనం నుండి ఒక గొప్ప ఉద్దేశానికి మారిపోయింది. యేసుతో ఒక్కసారి కలిస్తే చాలు, అంతా మారిపోతుంది. జీవిత దిశ, అభిరుచి, ఉద్దేశం అన్నీ కొత్తగా రూపుదిద్దుకుంటాయి. ఎవరైనా నిజంగా ఆయనను చూస్తే వాళ్ళిక మునుపటిలా ఉండటం అసాధ్యం. ఇది కేవలం ఆ ఇద్దరు శిష్యుల కథ కాదు. ఇది ప్రతి ఒక్కరి కథ కావచ్చు. గందరగోళంలో, అలసటతో, దారి తప్పి దూరంగా నడిచి వెళుతున్న ఎవ్వరికైనా ఇది వర్తిస్తుంది. కాని యేసు ఎప్పుడూ తోడుగానే నడుస్తుంటారు. చెయ్యాల్సిందల్లా ఒక్కటే, దూరంగా నడవడం ఆపి ఆయనను ఆహ్వానించి మన కళ్ళు తెరిచే అవకాశం ఆయనకు ఇవ్వడమే. మన యెరూషలేమును విడిచిపెట్టకపోవడమే అన్నిటికన్నా ముఖ్యం. ఎందుకంటే జీవితాన్ని మార్చే ఆ పునరుద్ధాన క్షణం సరిగ్గా అక్కడే ఎదురుచూస్తూ ఉండవచ్చు. కళ్ళు తెరవబడి హృదయాలు మళ్లీ ప్రజ్వలించబడే ఆ అద్భుతమైన క్షణం కోసం